ఈ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసేది, ఆ తర్వాత పాలన కొనసాగించేది విశాఖపట్నం నుంచే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ సెప్టెంబర్ నుంచి నీ బిడ్డ కాపురం కూడా విశాఖపట్నంలోనే పెడతాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మూడు రాజధానులని ఇంటర్ప్రిట్ చేస్తూ వాళ్ళంతటి వాళ్ళు క్రియేట్ చేసింది ఒక తప్పు. 3 క్యాపిటల్ వస్తాయేమో, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేచర్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్, 3 క్యాపిటల్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష. మూడు రాజధానులని ఇంటర్ప్రిట్ చేస్తూ వాళ్ళంతటి వాళ్ళు క్రియేట్ చేసింది ఒక తప్పు. 3 క్యాపిటల్ వస్తాయేమో. హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. మాట తప్పను మడమ తిప్పను అని పదే పదే చెప్పే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారు, మడమ తిప్పారు. ఈ విషయం జనాలకు కూడా బాగా అర్థమైపోయింది. అధికారంలోకి రాకముందు అమరావతి రాజధాని అని చెప్పారు. ఆ తర్వాత అధికారంలోకి రాగానే అమరావతి రాజధానిగా పనికిరాదు, 3 రాజధానులు అంటూ ఒక సంచలనమైన ప్రకటన చేసి విశాఖ నుంచే పరిపాలన చేస్తాను అని చెప్పి ఉత్తరాంధ్ర ప్రజల్ని నమ్మించారు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఇప్పుడు మళ్ళీ అమరావతి నుంచే పరిపాలన చేస్తాను, ఒకవేళ నేను మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గెలిస్తే అంటూ ఒక సంచలనమైన ప్రకటన చేయడమే కాకుండా ఆయన ముఖ్య సలహాదారుడైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డితో కూడా అదే మాట చెప్పించాడు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే అమరావతి నుంచే పరిపాలన కొనసాగిస్తాము అంటూ ఆయన చేత కూడా చెప్పించడం జరిగింది. 19 ఎలక్షన్స్కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇల్లు కట్టడం అంటేనే ఇక్కడ అమరావతినే దాంతోనే వచ్చారు. రాజధాని అయితే ఇట్స్ వెరీ మచ్ దేర్. ఇప్పటికీ సెక్రటేరియట్ ఉంది, అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది, నడుస్తుంది. 3 రాజధానులని ఇంటర్ప్రిట్ చేస్తూ వాళ్ళంతటి వాళ్ళు క్రియేట్ చేసింది ఒక తప్పు. కానీ ఇట్లా ఈయన ఊబిలో దించినట్టు నువ్వు సముద్రంలో తోసినాక నువ్వు మునుగుతా వస్తావు, ఎట్లా పోతుంది స్టేట్ ఎట్లా పోతే నాకెందుకు నుంచి బయటికి రావాలి ఆయన ముందు. జగన్ నువ్వు సముద్రంలో తోసినాక నువ్వు మునుగుతా వస్తావు, ఎట్లా పోతుంది స్టేట్ ఎట్లా పోతే నాకెందుకు నుంచి బయటికి రావాలి ఆయన ముందు. జగన్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అధినాయకుడితో పాటు వాళ్ళ అనుచరగణం, ఆఖరికి వాళ్ళ సలహాదారులు కూడా పచ్చి అబద్ధాలు ఆడతారనే విషయం మరోసారి రుజువైంది. ఎందుకంటే వీళ్ళు అధికారంలోకి రాగానే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు ఏమీ కట్టలేదు, ఇదంతా గ్రాఫిక్స్ అని చూపించే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియాలో వాళ్ళ అనుచర గణమంతా అక్కడికి వెళ్ళి మరీ చూపిస్తూ ఇక్కడ ఏమీ లేదు, ఖాళీ ప్రదేశాలను చూపిస్తూ ఇక్కడ ఏమీ లేదు, చంద్రబాబు నాయుడు గారు ఏదో కట్టాను, అది కట్టాను, ఇది కట్టాను అని చెప్పేసి మనకు గ్రాఫిక్స్ చూపించారు. ఇక్కడికి వచ్చి చూస్తే అంత ఖాళీగా ఉంది, ఇదంతా గ్రాఫిక్స్తో కూడినటువంటి అమరావతి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అబాస్పాలు చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడేమంటున్నారంటే అమరావతిలో సచివాలయం ఉంది, హైకోర్టు ఉంది, ఇక్కడి నుంచి పరిపాలన చేసుకోవడానికి అన్ని విధాలుగా బాగుంటుంది, ముఖ్యంగా గుంటూరు విజయవాడ మధ్య డెవలప్ చేస్తే, అదేవిధంగా మచిలీపట్నాన్ని కూడా కలిపేస్తే మొత్తం ఒక మెగా సిటీ అవుతుంది, అప్పుడు ఈ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా మంచి అభివృద్ధి జరుగుతుంది అనే విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం జరిగింది. ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అధికారం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి చాలా విషయాలు తెలుస్తూ ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం పోయిన తర్వాత మరో మాట మాట్లాడితే జనాలు మనను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారనే విషయాన్ని బాగా అర్థం చేసుకొని అందుకే ఇప్పుడు మళ్ళీ కొత్త పాట, దీన్నే జగన్ నాటకం అంటున్నారు తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు. ఆ జగన్ నాటకంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అమరావతి రాజధాని, ఇక విశాఖపట్నం నుంచి పరిపాలన ఉండదు, 3 రాజధానులు లేవు, కేవలం అమరావతి నుంచే పరిపాలన కొనసాగిస్తామంటూ ప్రకటనల మీద ప్రకటనలు చేస్తున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి అండ్ కో చెప్పే మాటల్ని జనాలు నమ్ముతారా? ఇప్పటికే ఒకసారి డోకా తిన్న జనాలు మళ్ళీ అమరావతి రాజధాని అంటే జనాలు నమ్మి గుడ్డిగా జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారనే ఒక ఆలోచన చేసి అలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారో తెలియదు. కానీ ఫైనల్గా జగన్మోహన్ రెడ్డికి తత్వం బోధపడింది. 3 రాజధానులు 4 రాజధానులు అంటూ ప్రకటనలు చేస్తే జనాలు మనల్ని తరిమి కొడతారు, అందుకే అమరావతి రాజధాని అంటూ తను ప్రకటన చేయడమే కాకుండా తన అనుచర గణంతో ప్రకటన చేస్తున్నారు. అందులో భాగంగానే సజ్జల రామకృష్ణారెడ్డి, అదేవిధంగా అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు కామెంట్ చేయడం వెనకాల అసలు వాస్తవం ఇదేననేది మనకైతే అర్థమవుతుంది. ఇది సంగతి.